కార్మికుల భవిష్యత్తుకు బాధ్యులెవరు? పర్యావరణాన్ని నాశనం చేస్తున్నా పట్టించుకోరా? ఐ న్యూస్ వరుస కథనాలతో సర్వే టీం రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో కొండరాయి క్వారీ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వడ్డెర కార్మికులకు కేటాయించిన క్వారీ స్థలం, హద్దులు, అనుమతులు, తవ్వకాలపై వివాదం నెలకొంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో అధికారులు జాయింట్ సర్వేకు శ్రీకారం చుట్టారు. నిన్న జరిగిన సర్వే ప్రక్రియపై వడ్డెర కార్మికులు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. నేడు మరోసారి సర్వే చేసేందుకు అధికారులు క్వారీ ప్రాంతానికి వెళ్లారు. కొండరాయి అక్రమ మైనింగ్ అరెస్ట్, అసలు కథ ఏంటి? వడ్డెర కార్మికుల భవిష్యత్తుకు బాధ్యులెవరు? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈరోజు సమాధానం వెతుకుదాం, అన్ని డీటెయిల్స్ ని కూడా డీకోడ్ చేద్దాం. సో రైట్ నౌ మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? వడ్డెర కార్మికులు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే వడ్డెర కార్మికులు ఏదైతే అక్రమ మైనింగ్ క్వారీల వ్యవహారాలకు సంబంధించి వరుస కథనాలతో ఏదైతే మైనింగ్ శాఖ కదిలిన పరిస్థితి నేపథ్యంలో ఏదైతే జాయింట్ కమిటీ టీం నేపథ్యంలో జాయింట్ కమిటీ టీం నిన్నటి నుంచి సర్వే చేపట్టింది. నిన్న కొంతమేర సర్వేలో అవకతవకలు ఉన్నాయంటూ కూడా వడ్డెర కార్మికులు తన కొల్ల మిస్ అయ్యే మాయమయ్యే అవకాశం ఉంది, వాళ్ళ కొలతలు ఆ విధంగా ఉన్నాయని కూడా ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. అయితే అక్కడ ఏదైతే సర్వే చేయడానికి అధికారులు ఏదైతే అక్కడ జాయింట్ కమిటీ వచ్చిన నేపథ్యం ఉంది. ఈ జాయింట్ కమిటీ వచ్చిన నేపథ్యంలో ఎవరైతే వడ్డెర కార్మికులు అక్కడ చలపతి మెటల్ ఇండస్ట్రీకి సంబంధించిన అధినేతపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యం ఉంది. కొండ మొత్తం కూడా ఆక్రమించుకునే వాళ్ళే గుర్తిస్తున్నారని ఈ నేపథ్యంలో ఆయన కూడా అక్కడికి రావడం జరిగింది. ఏదైతే చలపతి ఏదైతే వడ్డెర కార్మికులపై దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు ఆ చలపతి ఏదైతే పిఆర్ అతని అనుచరులు కూడా ఈ వీడియోను తీసుకుని మాట్లాడే పరిస్థితి ఉంది. ఏదైతే వడ్డెర కార్మికులు వీటికి సంబంధించిన కేటాయించిన డాక్యుమెంట్స్ కూడా అక్కడ మాట్లాడిన నేపథ్యం ఉంది. అయితే అతను దానికి ఏర్పరిచిన పరిస్థితి అక్కడ అది చెప్తున్నారే తప్ప ఆయన డాక్యుమెంట్స్ అడిగితే అతను బయటకు తీసుకొచ్చి చూపించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే క్వేరీలు అసలు క్వేరీలకు సంబంధించి ఏమేమి పర్మిషన్ ఇంటికి సంబంధించి సర్వే నెంబర్ 151 ఏదైతే ఎన్ని ప్లాట్లు ఉన్నాయి ఆ ప్లాట్లో ఎవరెవరి పేరుతో చేస్తే చూస్తే మీడియాని నెట్ చేసి మీడియా మీద అనేక ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా ఉంది. అదే క్రమంలో కొలతల్లో తప్పులు జనసంఖ్యతో
నిన్న లేవలెత్తితే దానికి సంబంధించి కూడా ఐవైపు ప్రచారం కావాలంటే ఈ రోజు పీవీఆర్ చలపతి మెటల్ ఇండస్ట్రీ అధినేత ఈ రోజు వాళ్ళతో పాటు ఏదైతే సర్వేతో పాటు ఇచ్చారు ఆయన అక్కడ వచ్చిన తర్వాత చిన్న కలిసి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ తెలిసే సెలబ్రిటీ రైట్ నాగేశ్వరరావు, విల్ గెట్ బ్యాక్ టు యూ కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. విల్ గెట్ బ్యాక్ టు యూ. నా మూవింగ్ ఆన్. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు నాగేశ్వరరావు గారు, వడ్డేరా ప్రజాగలం రాష్ట్ర అధ్యక్షులు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి నాగేశ్వరరావు గారు. మనం చూస్తున్నాము ఇప్పుడు మీరు అక్కడ విట్నెస్ కాబట్టి మీకు అక్కడ అసలు ఏం జరుగుతుందో క్లియర్ కట్ గా మీరు చూడగలుగుతున్నారు కాబట్టి మీరే ఈ అంశానికి సంబంధించి క్లియర్ కట్ గా చెప్పాలి. సో ఆల్రెడీ ఐ న్యూస్ వరుస కథనాలతో చాలానే అసలు మార్పు వచ్చిందని చెప్పొచ్చు అధికారులు. బట్ స్టిల్ ఆ మెజర్మెంట్స్ అనేది అధికారులు అక్కడికి రావడం అనేది రాకపోవడం అనేది అందులో జాప్యం జరుగుతున్నట్టుగా కూడా క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఇష్యూకి సంబంధించి? నాగేశ్వరరావు గారు అన్మ్యూట్ చేయండి ప్లీజ్. అన్మ్యూట్ చేయండి. రైట్, మనతో పాటు ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి నాగేశ్వరరావు గారు. ఇప్పుడు మీరు అక్కడ క్లియర్ ఐ విట్నెస్ కాబట్టి మీకు అక్కడ అసలు ఏం జరుగుతుందో క్లియర్ ఐడియా ఉంటుంది కాబట్టి ఐ న్యూస్ వరుస కథనాలతో అక్కడ అధికారులు కూడా కదిలి వచ్చినట్లుగా కనిపిస్తుంది. బట్ స్టిల్ ఆ మెజర్మెంట్స్ తీసుకోవడంలో అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయడంలో కొంచెం అధికారులు జాప్యం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఇష్యూకి సంబంధించి? హలో, ముందుగా ఐ న్యూస్ కు ధన్యవాదాలమ్మా. ఎందుకంటే పేదల పక్షాన నిలబడి రెక్కాడతగాని డొక్కాడని పేదవారి గురించి ప్రచారం చేస్తూ వాళ్ళ కష్టసకాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నటువంటి మీకు ప్రత్యేక మంచి రాష్ట్ర వడ్డెర ప్రజల తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ క్వారీ ముఖ్యంగా ఏమంటే అమ్మా, ఈ క్వారీలో దౌర్జన్యాలు, దోపిడీలు, దాడులు తప్ప ఏమీ చేయట్లేదమ్మా. చేస్తున్నది పీవీఆర్ అనే పిల్ల వెంకటేశ్వరరావు అనే ఆయన వర్గీయులు. దీని వెనకాల వచ్చేసి అతి ముఖ్యంగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు అని చెప్పేసిందే పరోక్షంగా కొల్లు రవీంద్ర గారు మైన్స్ మినిస్టర్. మేము వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఏం సార్ ఎన్నిసార్లు మీ దగ్గర తిరుగుతున్నాం, మాకు సరైనటువంటి సమాచారం కానీ మా పని కానీ సరగలేదంటే, అయ్యా మీ పని కావాలంటే వెంటనే మీరు కన్నా లక్ష్మీనారాయణ కలిసండి అన్న. మైన్స్ మినిస్టర్ సారుండు కల్లు రవీంద్ర గారు అయి ఉండి ఆయన పోయి కలవమంటాడు. అది అర్థం కావట్లేదు. అది ఎందుకు, ఎలా చేస్తున్నాడు, ఎవరు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారో కన్నా లక్ష్మీనారాయణకు కొల్లు రవీంద్రకే తెలుసు. ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు 2-3 సార్లు ఆయన కలిసినప్పుడు పెద్ద మనుషుల్లో కూర్చొని పెట్టి పంచాయతీ చేసినా కూడా ఆయన మాటలే కూడా లెక్కలకి తీసుకోలేదు. లాస్ట్ చివరిసారిగా మైన్స్ డైరెక్టర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి అందరినీ కలిస్తే, అయ్యా నేను చేయాల్సింది నేను చేశాను, నా లిమిట్స్లో దారి ఉన్నింది, నేను దారి కూడా మీకు ఇచ్చాను, ఇది పొలిటికల్గా ఏదో ఉన్నట్లుంది, మీరు పై వాళ్ళకి పోయి చెప్పుకోండి అంటే నారా లోకేష్ బాబు ఇంటి దగ్గరికి వెళ్ళి 300 మందితో అక్కడ కూర్చుంటే ఆ ఓఎస్డి గారు వరప్రసాద్ గారు దీనిపైన మేము ఎంక్వైరీ చేస్తామండి, ఒక కమిటీ చేస్తాం, మీకు న్యాయం చేస్తామన్నారండి. ఆ కమిటీ ప్లస్ ఐ న్యూస్ ప్లస్ మేము కలిసి ఈరోజు కమిటీ వచ్చిందంటే ఈ ముగ్గురు కలిసి చేసినటువంటి పని అనే నేను చెప్తాను. ఈ క్వారీలు అతి ముఖ్యంగా చెప్పాలంటే దీని వెనక పెద్ద కుట్ర జరుగుతోంది. ఎందుకంటే అక్కడ 3 సొసైటీలు ఉన్నాయమ్మా. ఒకటి ఎస్సీ సొసైటీ, 2 ముస్లిం సొసైటీ, 3 వడ్డెర సొసైటీ. ఆ 2 సొసైటీలు వెళ్ళిపోయినాయి, ఇంకా వడ్డెర సొసైటీ ఒకటే ఉంది. ఈ సొసైటీని అంపించేయాలని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ కూడా కన్నా లక్ష్మీనారాయణ కింద అంటిపెట్టుకొని మా మీద ఈ విధంగా దాడులు జరుపుతున్నది పీవీఆర్
ఆయన అనుచర వర్గం. ఏమ్మా ఇప్పుడు చెప్పాలంటే అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఆయన అక్రమ మైనింగ్ జరుపుతున్నారు అని షోకేజ్ నోటీస్ ఇచ్చి సంవత్సరం పైన అయింది. ఇంతవరకు అతని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అని ఎన్నిసార్లు అడిగినా ఎవరు సమాధానం చెప్పరు. ఎందుకు చెప్పరో మాత్రం తిరిగి మళ్ళీ సమాధానం ఉండదు. పోనీ మేము కొండపైకి ఎక్కుదామంటే అక్కడ రౌడీలు గుండాలు పెట్టి మా మనుషుల్ని పైకి రానియకుండా ఫైనల్ గా మనం ఇప్పటి వరకు ఏం జరిగిందో క్లియర్ గా చూసాం కాబట్టి కొండపైకి పోతే రైట్ ఇప్పటి వరకు ఏమేం జరిగిందో క్లియర్ కట్ గా చూసాం కాబట్టి ఇక మీదట ముందు ఏం జరిగితే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి చర్యలు ప్రభుత్వం కానీ అధికారులు కానీ తీసుకుంటే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి మాకు రెస్పాన్స్ అనేది రాలేదమ్మా. నన్ను అడిగితే ప్రభుత్వము మాకు ఏమి చేయట్లేదు. కేవలం నారా లోకేష్ ఇంటి దగ్గరికి పోయినప్పుడు మాత్రమే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి మొదటిసారి ఐన్యూస్ వడ్డర్ల పోరాట ఫలితమే ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో వచ్చి ఈ పర్యవేక్షణ జరుగుతోంది. ఈ పర్యవేక్షణ కూడా 3 రోజుల నుంచి గుంటూరులో కూర్చొని పెట్టి రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే ఎమ్మెల్యేలు ఎంపీలు లేక మినిస్టర్ల కనుసన్నల్లోనే ఈ కమిటీ కూడా జరుగుతూ ఉంది. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరికైతే అన్యాయం జరుగుతూ ఉందో వాళ్ళని దగ్గరకు రానియకుండా స్థానిక ప్రసర పీబీఆర్ కావచ్చు, లేదంటే వచ్చినటువంటి నాయకుల్లో కొంతమంది కావచ్చు, అధికారులు కావచ్చు, దగ్గరుండి ఎక్కడైతే నష్టం జరుగుతుందో ఎవరికైతే నష్టం జరుగుతుందో వాళ్ళకి న్యాయం చేస్తాం చూడండి అని మా ప్రత్యక్షం ఎందుకు చేయట్లేదు? చేయరు. ఎందుకు చేయరు అంటే వాళ్ళు లోకల్ గా వాళ్ళ పరిసర ప్రాంతాల్లో వస్తున్నారా లేదా నిజమైన వాస్తవంగా రిపోర్ట్ ఇస్తారా అనేది చూస్తాం. అతి ముఖ్యంగా ఇంకొకటి చెప్తున్నాం, ఆ వడ్డర్లకు రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయం జరిగితే మాత్రం అతి వేగంగా రాష్ట్ర వడ్డెర ప్రజాగాలం తరపున రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో అన్ని కలెక్టరేట్ల ముందర ముట్టడిస్తాం. అది మించితే చంద్రబాబు లేదా సచివాలయాన్ని కూడా ముట్టడించేదానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నింటినీ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు. రైట్, ఇవి ఇప్పటివరకు